ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆరాధనతో మాకు మంచి నిద్ర ఇచ్చినందుకు వందనాలు. ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చిన బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం నీ వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు. నీ వెలుగు స్వరూపించారు నీ కృప దయచేయి. ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 23వ అధ్యాయం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకి దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును తప్ప తిప్పివేయటకు సమూహంతో వారిని వాద్యంతో సాక్ష్యం పలకకూడదు. వ్యాజ్యమాడవాడు బీదవాడైనను వాని ఏడల పక్షపాతముగా ఉండకూడదు. శత్రువుని యొద్ద అయినను గాడిద యొద్ద అయినను తప్పుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోచుకొని వచ్చి దాన్ని అప్పగింపవాలను. తోలుకొని వచ్చి దాన్ని అప్పగింపవాలను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండట చూసి దాని నుండి తప్పిపోయిందని నీవు అనుకుని అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. దరిద్రుని వ్యాజ్యముతో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరంగా నుండుము. నిరపరాధులను నీతిమంతులనైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచం తీసుకునకూడదు. లంచం దృష్టి గలవానికి గుడ్డితనం కలుగజేసి నీతిమంతుల మాటలకు అపరాధము చేయించును. పరదేశిని బాధపడకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను. 7వ సంవత్సరం దానిని విడవవలను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చు. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగనే చేయవలను. దినములు నీ పనులను చేసి నీ వద్దను నీ గాడిదను నీ దాసిని నీ కుమారుడైన పరదేశిగా విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలను. నేను మీతో చెప్పిన వాటినన్నింటినీ జాగ్రత్తగా కైకొను. వేరొక దేవుడు పేరును ఉచ్చరింపకూడదు. అది నీ నోటి నుండి తగదు. సంవత్సరములకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్టు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితే కనుక ఆ నెలలో నియమక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధి ఎవరునూ వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలముల్లో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పంటను పొలములో నుండి నీ వ్యవసాయ పొలంను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతము ముందు ఫలము గ్రహపు పంటగను ఆచరింపవలను. సంవత్సరమును 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యంతోనే అర్పింపకూడదు. నా పండుగల్లో నేను అర్పించిన క్రొవ్వులను ఉదయం వరకు నిలువ కూడవద్దు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేక పిల్లన దాని పిల్ల పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతకు నీకు ముందుగా పంపుచున్నాను.
ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండిను, ఆయన మాట వినవలను. ఆయన కోపము రూపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపబడును. నేను నామమును ఆయనకున్నది. అయితే నీవును ఆయన మాటలు జాగ్రత్తగా వినుము. నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులను నీ విరోధునై ఉండుదును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, ఇత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీయులు వారున్న చోటకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించేదను. వారి దేవతలను పడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను గట్టిగా పలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. కడుపు దిగబడియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు. నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవర సర్వదేశము వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయినట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, ఇత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములను మీకు విరుద్ధముగా విస్తరింపకుండినట్లు వారిని ఒక సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశంలో స్వాధీనపరచుకున్న వరకు క్రమక్రమంగా వారు నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదరు. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిష్తీయులను సముద్రములను వరకు ఆ అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరను ఏర్పరచేదను. నీ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను. నీవు నా ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకొనకూడదు. నీవు వారి దేవతలను సేవించినలా అది నీకు ఉరియగును గనక. వారు నీ చేత నాకు విరుద్ధముగా పాపం చేయకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. 23వ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఫస్ట్ నుంచి ఏంటిది, లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యములు జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. న్యాయం త్రిప్పివేయుటకు సమూహంతో చేసి వ్యాజ్యంతో సాక్ష్యము పలకకూడదు. మరి చూసావా, చక్కటి మాటలు దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. లేని వాటిని గుర్తింపకూడదు. ఈ రోజులలో ఏం చేస్తూ ఉంటారు, ఉన్నది లేని చేస్తుంటూ లేని ఉన్నారు. మరి దుష్టునితో మరి ఒకరికి అన్యాయం తీర్పు తీర్చాలని వారితో పాటు కూడా నువ్వు ఏకీభవించి వెళ్ళకూడదు. మరి అంతేకాదు, దేవుని మాటలు ఇంకా చదువుకుంటూ వెళ్తూ ఉంటే మరి బీదవానికి వ్యాజ్యమాడవద్దు. బీదవాడైన వారి ఎడల పక్షపాతముగా ఉండకూడదు. ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉంటారు, వాడు బీదవాడని కరెక్ట్ న్యాయం చేయాలి. కానీ దేవుడు బీద వాళ్ళకైనా ధనవంతులకైనా ఒకే తీర్పు ఇస్తున్నాడు. అందుకే న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఒకడను ఉన్నాడు. మరి ఇంకా ఇందులో చూసుకుంటూ వెళ్తూ ఉంటే లంచం తీసుకొనకూడదు. లంచం దృష్టి గలవారు గుడ్డితనం కలగజేయను. నీతిమంతుల మాటలకు అపార్థము చేయొచ్చు. లంచం ఈ రోజులో అయితే ఇది ఎక్కువ. ఆఫీస్కి వెళ్తే మండలానికి ఆడికి వెళ్తే 100 రూపాయలు ఇవ్వండి, అటెండర్ ఏమో సంతకం పెట్టేట్టుకుంటారు. కావాలి అటెండర్. భూముల పంచాయతీ పట్టాలు ఇలాంటివి చేసేవారు వారి జీతం కాకుండా అడుగుతూ ఉంటారు లంచం.
తృప్తి లేని జీవితం. కష్టపడి బాగా చదువుతాడు, ఉద్యోగం వచ్చిందాక తిప్పలు పడతారు, ఉద్యోగం వచ్చినాక ఆ కష్టపడిందే జీవితంతో బ్రతకాలన్న ఆలోచన ఉండదు మనిషి. లంచం ఆఫీస్కి సంబంధించిన ఇలాంటి ఫైనాన్షియల్ సంబంధించిన అన్ని లంచాలతో కూడి. దేవుడు ఏమన్నాడు? నీకు కలిగిన దానితో తృప్తిపడి జీవించు. అందుకే లంచాలు తీసుకొని పై విస్తారంగా తీసుకున్న వ్యక్తులకి దేవుడు ఏదో విధంగా నష్టం చేస్తూనే ఉంటాడు. అది గ్రహించారు. అయ్యో నష్టం జరిగినాక రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు ఆపద. అందుకే వాళ్ళు అలాంటి వారికి ఆపదలు అనేకంగా తటస్థిస్తూ ఉంటారు. మూర్ఖ జనాలు గ్రహించలేని ప్రజలై ఉన్నారు. కష్టపడి దేవుడు మంచిగా నీ కష్టమేదో తృప్తిగా తినమని చెప్పాడు. ఆ కష్టపడడానికి దేవుడు నువ్వు నీతిగా మంచిగా బ్రతికితే చక్కటి ఆరోగ్యం కూడా ఇస్తాడు. ఈనాడు అక్రమంగా అన్యాయంగా నీచమైన బ్రతుకుతున్న వారికే దేవుడు రోగాలను కూడా అనుమతిస్తాడు. అది గ్రహించారు. సామాన్యంగా మనం ఎక్కువ ఉద్యోగస్తులు ఒక స్థాయికి వచ్చినాక వారి స్థితిని మర్చిపోతారు. ఇంకా అలాంటి వారికి ఎక్కువ బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, భయంకరమైన జబ్బులు వస్తుంటాయి. అయ్యో వారు చేసిన పాపం క్రియలను బట్టే వారికి జబ్బులు కూడా అనుమతించబడతాయని దేవుని వాక్యం అసలు నీతిగా బతకడం ఇష్టపడదు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఒక మాట స్పష్టంగా చెప్పబడింది ప్రజలకి. నీ లాస్ట్ వచ్చినాను, నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకునవద్దు. నువ్వు వారి దేవతలను సేవించిన అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నా విరోధముగా పాపం చేయకున్నట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. విగ్రహముల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. విగ్రహాలు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. విగ్రహం మరి 34లో చదువుకుంటే వారి దేవతలకు సాగిలపడకూడదు, వారి పూజింపకూడదు, వారి క్రియలను బట్టి క్రియలు చేయక వారి తప్ప నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పడగొట్టవు. నీ దేవుడిని యెహోవానే సేవింపడు. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగములను తొలగించు. కడుపు దిగబడు గొడ్డుగుయు నీ దేశములలో ఉండదు. నీ దినములు లెక్క సంపూర్తి చేయాలి. చూసావా, విగ్రహములు పూజించకూడదని దేవుడు చెప్పి నీ దేవుడైన యెహోవాను సేవించిన ఎడల నీ ఆహారమును నీ పానమును దీవించు. మన దేవుడు పంటను దీవిస్తాడు. అదే కాదు, నీ మధ్యనున్న రోగములను తొలగిస్తాడని దేవుడు చెప్పాడు. చూసావా, నేను ఫస్టే చెప్పాను, రోగాలు ఎందుకు వస్తాయంటే మనం చేసే పాప అతిక్రమణ క్రియలను బట్టి రోగాలు వస్తాయంట. అది గ్రహించారు. ఎందుకు కనబడదు కదా, ఎప్పుడో చేస్తావు నువ్వు తప్పు, తర్వాత వయసు వచ్చే వరకే ఆ రోగము నిండుకున్నది. ఈ వయసు వచ్చింది కాబట్టి కామన్ రొటీన్ అని అనుకుంటా. ఆరోగ్యంగా దేవుడు చక్కగా బ్రతకమని చెప్పాడు. మనకున్న దుర్బుద్ధి, నీచమైన తలంపు ఆలోచన వల్లనే మనకి ఇలాంటి జబ్బులనే వస్తాయి. సరే, దేవుడు చూసుకుంటాం. అందుకే ప్రతిదినము ఆయన వాక్యం వెలుగులోకి వచ్చినప్పుడు మనము ప్రభా ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడాలి, మా జీవితంలో మా హృదయంలో ఇలాంటివి ఉండకుండా తీసివేయి ప్రభు అని ఏ రోజు ఆ రోజు మన హృదయము ఆయన ఎదుట ఒప్పుకొని కడగబడిన వారే జీవిస్తే దేవుడు మంచి ఆరోగ్యం, కృపను, శక్తిని, బలం ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగాక. ప్రార్థించుకోవాలి. మమ్మల్ని ఇట్లుగా ప్రేమిస్తున్నాం యేసయ్యాని వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవా నీ చక్కటి మాటలు మాకు వినిపించావు ప్రభా. నాయన తండ్రి, బీదవాడైనను అన్యాయపు తీర్పు తీర్చకూడదని సెలవిచ్చావు తండ్రి. ఇంకంతేకాదు, ప్రజలకి చెప్పిన దేవుడు నాడు నేడు నిన్న నేడు నాయన దేవా ఏకరీతిగా ఉన్న తండ్రి నాయన అన్యాయంగా
ఎవరి యొద్ద తీసుకోకూడదు. మరి నీ కష్టార్జితంలోనే నువ్వు తీసుకొని జీవించవాలని చెప్పావు. దేవునికి వందనాలు. నీ దేవుడిని యెహోవాని సేవించవలను, ఇతర దేవతలు ఉండకూడదని సెలవిచ్చావు. తండ్రి నీకు వందనాలు. మాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చడానికి మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు నిజమే ప్రభా. ఈ లోకంలో మీరు చేసే పాప దుష్క్రియ వల్ల మాకు అన్యాయమైన జబ్బులు మరి ఇలాంటివి సంభవిస్తాం. అది గ్రహించలేని ప్రజలమే ఉన్నాం. కానీ దేవా, నువ్వు నీ జీవం గల దేవుడు, నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్ను పెంచే దేవుడు, నువ్వు ఆశీర్వదించే దేవుడు ప్రభా. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నావంటే నీ నామాన్ని గొప్ప చేసుకుంటానికి సందేశం. మా ఇంటి పట్ల కలిగి ఉన్న ఉన్నత దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి మేము కోరుకుంటున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకున్న మనల్ని వృద్ధాపంలో రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభా. కృపలో గుర్తుపరచుకోండి. ఆయన చేసేది కృపలో గుర్తుపరచుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. ఆయన తీవ్రత నుండి కూడా సంపూర్ణంగా కాపాడండి. రానున్న దినాలలో వాతావరణం చూసిన మరి మేము కాల సమయంలో చెప్పబడింది. మరి ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నా దేవా, 47 degrees ఎండ కొడుతుంది ప్రభా. దాన్ని పాలించండి. ప్రజలపైన కృప దయచేయండి దేవా. మరి చల్లటి వాతావరణం ఒక అనుగ్రహించండి. నిశ్చితమైతే ఒక మంచి వర్షాన్ని అనుగ్రహించండి. నీ కృప దయచేయండి ప్రార్థిస్తున్నాను. దగ్గరలైన మరి ప్రజలు ఈ లోకంలో మరి మానవులు ఎలా జీవిస్తున్నారో నువ్వు ఎరిగిన దేవుడు. సత్యమైన మార్గంలో జీవించటకు మమ్మల్ని ఈ లోకంలో ఎంచుకున్న దేవుడు, సత్యమైన దేవుడు ప్రభా. నేను కలిగి ఉంటే గొప్ప భాగ్యం తండ్రిని కొంత ఆయన మా కుటుంబాన్ని నీ కృపలో కొంచెం నరక్షములు వాళ్ళ అక్కజనులకి, అన్నదమ్ములకి, తాత వాళ్ళ రక్షములకి అందరినీ రక్షించి కాపాడాలని నాయన నల్గొండ జిల్లా ప్రాంతాన్ని జ్ఞాపకం అధికారులు నైనా మరి రాజకీయ వ్యక్తులని నేను ప్రజలకు ఏమి కావాలో అది చేసినప్పుడు వారు స్థిరకాలము వారి ప్రజల్లో ఉంటారని వాళ్ళకి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. అలాగే గ్రామాన్ని కూడా జ్ఞాపకం ఇంతవరకు చేసిన వాళ్ళని బట్టి స్థితిస్తాను. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. నా భవిష్యత్తు విషయంలో మరి నేను లోన్ అప్రోచ్ అవటకు నాకు సహాయపడి అప్లై చేసే విషయంలో నన్ను బలపరచండి. మరి ఏమేమి కావాలో అవి తీసుకునేటప్పుడు బ్యాంక్ కాడ వెళ్ళి ఇంకా కలెక్టర్ ఇలానే కొన్ని ఉంటాయి ప్రభావ. అవి చేసేటప్పుడు నాకు సహాయపడని ప్రార్థిస్తున్నాను. నన్ను దీవించాను. నా అక్కర్లు తీర్చిపెట్టుకుని గృహానికి సిద్ధపడుతున్నాను. మార్గం సరళపరచండి. నిలువ పెట్టేటకు నీ చిత్తంలో ఉంటే నన్ను బలపరచండి ప్రభావ. జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల తోడుగా అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేసి ప్రార్థిస్తున్నాను. నన్ను భవిష్యత్తు విషయంలో జాబు నిలబెట్టండి. రైల్వే జాబ్కి సిద్ధపరచండి. వీళ్ళని దీవించండి, వర్ధన చేయండి. భవిష్యత్తుని చిత్తమిత రైల్లో జరిగించండి ప్రభావ. మా ఇద్దరు వేరే దృష్టిలో చిత్తంలో ఉన్నవారిని గృహానికి నడిపించి సంతోషం పరిపూర్ణ చేయండి. ప్రేమతో పంపిన ప్యాకేజీని నీ చిత్తంలో ఉంటే మార్గం సరళపరచండి. సహాయపడండి. సహజ భవిష్యత్తు విషయంలో వీడికి కావాల్సిన సహాయం దయచేయండి. అయినా సంతోషం పరిపూర్ణ చేయండి దేవా. నువ్వు ఎరిగిన దేవుడు మా అక్కర్లు తీర్చబట్టకు మార్గం సరళపరచండి. చించలేదు వారి ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చబట్టకు కృప దయచేయండి. రేపున్న అక్కర్లు తీర్చబట్టకు సహాయపడండి. రక్షించండి, కాపాడండి. ఇరిగిన కూడా జ్ఞాపకండి. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి, నడిపించండి. బిడ్డల భవిష్యత్తు త్రొట్టెళ్ళకుండా కాపాడండి ప్రార్థిస్తాను. నా కుటుంబాన్ని మీ సహస్తాలు కబ్జం అయా అంధకార శక్తులు సంపూర్ణమైన దయచేయండి. అయా ప్రపంచంలో జరుగుతున్న పరిచయం మీద పెట్టి ఫలింపచేయండి. ముఖ్యంగా ప్రార్థిస్తాను అభినయ దర్శన కోసం ప్రభావ. దైవసేవకుడు మరి తన మీద ఫేక్ వీడియో రిలీజ్ అయింది అని కరెక్ట్గా ప్రజలు కరెక్ట్గా చెప్తూ ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు డ్రామా ప్లే చేశారని చెప్పి చేసేవా ప్రభా. ఎవరు న్యాయంగా ఉన్నారు? పోలీసు వాళ్ళు కరెక్ట్ ఉన్నారా ప్రభా? లేదు. దేవుడిగా ప్రార్థిస్తున్నాను. వారికి సరైన న్యాయం తీర్చండి. వారి పక్షాన న్యాయం వ్యాజ్యం ప్రభా. క్రైస్తవులపై జరుగుతున్న ప్రతి దుర్మార్గం నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీతి న్యాయం కలిగిన దేవుడు, న్యాయవంతుడు, సత్యము కలిగిన దేవుడు ప్రభా. అబద్ధకులకి బుద్ధి చెప్పే దేవుడు ప్రభా.
అభినయ దర్శన విషయంలో వీడికి సరైన న్యాయం తీర్చమని కోరుకుంటున్నాను. నువ్వు దేవుడు కాబట్టి సత్యాన్ని న్యాయం చేసే దేవుడు, అన్యాయస్తుడు కాదు. అన్యాయం చేయబట్టాకి నువ్వు మమ్మల్ని ఈ లోకం నుండి ఏర్పరచలేవు తండ్రి. దేవా, న్యాయం ఇక్కడ తనకు జరుగుటకు కృపణ ఇచ్చి కృపలో భద్రపరచుకుని ఇంతవరకు చేసిన మేలుని బట్టి చేయబోయే మేలు కోసం నీ పాదాల సన్నిధి అయితే పెట్టి ప్రార్థిస్తాను. నేను ప్రపంచంలో జరుగుతున్న పరిచయం నీరు కట్టుకొని సేవకులను జ్ఞాపకం చేసి అయా విశ్వాసాలను జ్ఞాపకం చేసి నిన్ను ఆశ్రయించి వారికి ఏమేది కొదవలేదు. నేను ప్రపంచంలో ప్రియబిడ్డలు నిన్ను ఆశ్రయించిన వారు ప్రతి ఒక్క దీవెనలు పొందుతున్నారు. తండ్రిని పొందారు. భయంకరమైన పాపుల మధ్య జీవించాం, మేము కూడా జీవించాల్సిన స్థితి ఏర్పడింది. తండ్రిని పొందారు. మా దుర్మార్గమైన మనుషుల మనసును మార్చమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, యూట్యూబ్ సబ్స్క్రైబర్ని రోజు వింటున్న వారిని దీవించండి, రక్షించండి, కాపాడండి. నన్ను మోనిటేషన్ ప్రాసెస్ వరకు వెళ్ళటకు నన్ను దీవించండి. ఇలా నన్ను నీ కృపలో బతిపరచుకొని కోరుకుంటూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ నేను కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తం వేయించు, సిల్వ రక్తం వేయించు. యేసు నా సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగుగాక.